హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇక్కడ ఈజీగా స్టవ్ బర్నర్లు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా సింపుల్‌గా ఈజీగా మనకి ఇంట్లో దొరికే వాటితోనే మనమైతే వీటిని క్లీన్ చేసుకోవచ్చండి. వీక్లీ వన్స్ అయినా మనం వీటిని క్లీన్ చేస్తూ ఉండాలి. లేదంటే అందులో జిడ్డు మురికి ఉండిపోయి అందులోంచి సరిగ్గా మంట అయితే రాదనమాట. ముందుగా వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గాని నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే మన ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె అయితే పెట్టుకునేసి అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసి వాటర్ అయితే మంచిగా వేడి చేసుకోవాలనమాట. వాటర్ వేడెక్కిన తర్వాత ఒక ప్లేట్ తీసుకునేసి అందులోకి స్టవ్ బర్నర్ అయితే పెట్టేయాలి. తర్వాత మనం ముందుగా వేడి చేసుకున్న వాటర్‌ని అయితే అందులోకైతే వేసేయాలనమాట. వాటర్ అయితే మంచిగా వేడిగా ఉండాలండి. తర్వాత అందులోకి ఒక 3, 4 నిమ్మకాయలనైతే ఇలా రసం అయితే పిండుకొనేయాలి. రసం పిండిన తర్వాత నిమ్మ తొక్కులు కూడా అందులోకైతే వేసేయండి. చాలా ఈజీగా మనం రుద్దే పనులు కూడా లేకుండా మనకైతే ఇవి క్లీన్ అయితాయన్నమాట. అప్పుడప్పుడు వీటిని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే అందులోంచి మనకు మంట సరిగ్గా రాదు. నేనిక్కడ చూపిస్తున్నవన్నీ మనకి ఇంట్లో దొరికేటివండి. మనం బయట కొనాల్సిన అవసరం లేదు. చూడండి మనం నిమ్మరసం పిండుతుండగానే అవి అయితే కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి. తర్వాత అందులోకి మనకి ఇంట్లో దొరికే వంట సోడా అయితే వేసుకోవాలండి. అందరి ఇళ్లలో వంట సోడా అయితే ఉంటుంది గదా! ఇక్కడైతే నేను 2 స్పూన్ల వరకు వంట సోడా అయితే వేస్తున్నాను. వంట సోడా లేని వాళ్ళు ఈనో అయితే వేసుకోండి. అందరి ఇళ్లలో ఉంటుంది ఆల్మోస్ట్ వంట సోడా. ఒకవేళ వంట సోడా లేని వాళ్ళైతే ఈనో అయితే వేసుకోండి. చూడండి వంట సోడా వేయగానే అందులో నుంచి మనకైతే మురికి ఎలా వస్తుందో. ఇప్పుడు సోడా వేసిన తర్వాత మనం ఒక 10, 15 మినిట్స్ వాటిని తగలకుండా పక్కన పెట్టేయండి. ఎందుకంటే కాలుతాయి గదా! అందుకనేసి పక్కన పెట్టేయాలి. తర్వాత చల్లారిన తర్వాత అందులోకి కొంచెం సర్ఫ్ గాని, లేదంటే విమ్ లిక్విడ్ గాని వేసుకొనేసి, లేదంటే షాంపూ ఏమున్నా గూడా వేసేసి ఇలా బ్రష్‌తో అయితే రుద్దుకోండి. ఎందుకంటే సర్ఫు, లిక్విడ్ వేయడం వల్ల అందులో ఏమన్నా జిడ్డున్నా మనకైతే మంచిగా అయితే వచ్చేస్తుందనమాట. అందుకని సర్ఫ్ గాని, లిక్విడ్ గాని వేసుకొని నేనైతే ఇక్కడ సర్ఫ్ అయితే వేసి ఇలా బ్రష్‌తో అయితే రుద్దుతున్నాననమాట. చూడండి రుద్దుతుంటే ఎలా వస్తుందో మురికి. 2 సైడ్‌లు ఇలా బ్రష్‌తో అయితే రుద్దేసుకోండి. అందులో హోల్‌లలో ఏమన్నా ఉన్నా మనం బ్రష్‌తో రుద్దడం వల్ల అంతా వచ్చేస్తుందనమాట. ఎలాంటి కెమికల్ లిక్విడ్స్ యూజ్ చేయకుండా మనకి ఇంట్లో దొరికే వాటితోనే క్లీన్ చేస్తున్నాను నేనిక్కడ. చాలా సింపుల్ అండి. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం గూడా లేదు. చూడండి అందులోంచి మురికి ఎలా వచ్చిందో. చూడండి నేనిక్కడ మీకు లైవ్‌లోనే చూపిస్తున్నా గదా! మురికి చూడండి ఎలా వచ్చేసిందో అంతా. తర్వాత 2 ఇలా క్లీన్ చేసిన తర్వాత మనమైతే ఇంక వాటిని మంచినీళ్ళతో కడిగేసుకొని ఒక తడి బట్టతో అయితే తుడిచేసుకోవాలనమాట. చూడండి. ఇలా మళ్ళీ వేరే నీళ్ళతో అయితే కడిగేసుకొని మంచిగా తడి బట్టతో అయితే తుడిచేసుకోవాలి. ఇక్కడ మీకు చిన్న బన్నరు ఒక కలరు, పెద్ద బన్నరు ఒక కలర్ కనబడుతుంది కదా! చిన్న బన్నర్ వచ్చేసి మాది రీసెంట్‌గా పాడైందనమాట. అందుకనేసి మా హస్బెండ్ తేవడమే అది బ్లాక్ కలర్ అనమాట అది. కలర్ అయితే ఏం కాదండి. మురికి అంతా ఉందనుకుంటారేమో మీరు. లేదు అది కలరే బ్లాక్ ఉందనమాట. అందుకని మీకు అలా కనపడుతుంది. అంతే ఈజీగా మనమైతే ఇంట్లోనే మనం ఇలా బండలైతే క్లీన్ చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఏమన్నా కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.